తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం అయితే ఇలా ఏంటంటే దక్షిణ రాష్ట్రాలు అన్నీ కలిసి కేంద్ర బడ్జెట్ ఒక్క రూపాయి రిలీజ్ కావడం లేదు. మరి కేంద్ర బడ్జెట్ మొన్న చూస్తేనేమో ఆర్థిక శాఖ మంత్రి ఏమో పూర్తి స్థాయిలో 1000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశామని చెప్పుకునే వచ్చారు కదా. మరి ఆ అభివృద్ధి ఎక్కడ చేశారు? మాకు ఆ సెంట్రల్ ఫండ్ ఒక్క రూపాయి కూడా రాలేని పరిస్థితి. మరి దీని గురించి ఢిల్లీలోకి వెళ్ళి దక్షిణ రాష్ట్రాలందరూ కలిసి ధర్నాకు దిగితే ధర్నాలు చేస్తూ ఉంటే తెలంగాణ సీఎం యనుమల రేవంత్ రెడ్డి మన గుంపు మేస్త్రి ఇంటికాడనే ఉండి చల్లగా రెస్ట్ తీసుకుంటున్నాడు. అంటే ఇక్కడ ఇంకా ప్రజల్ని మభ్య పెట్టడానికి ఈయనే కూర్చొని అటు సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్ గురించి పోరాడడానికి ఆ మీటింగ్ అటెండ్ కాలేదట. అటెండ్ ఎందుకు అవుతాడు? ఇక్కడ బీజేపీ పార్టీను కాంగ్రెస్ పార్టీ పొత్తు పాలన కదా. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎలక్షన్లో రాకుండా మాత్రం బీజేపీ పార్టీని రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకెళ్ళి బీజేపీ పార్టీకి అమ్మేస్తాడు. ఇది వారి మధ్యలో జరిగిన చర్చ. అందుకనే ఈరోజు యనుమల రేవంత్ రెడ్డి ఆ మీటింగ్కి వెళ్ళని పరిస్థితి. సెంట్రల్ బడ్జెట్ మనకు కూడా కావాలి కదా, మన రాష్ట్రం కూడా డెవలప్ కావాలి కదా, మన రాష్ట్రం కూడా సెంట్రల్ నుంచి కొంత ఆర్థికంగా తోడైతే రాష్ట్రం ఇంకా ముందు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. మరి దానికోసం పాటుపడకుండా మన రేవంత్ రెడ్డి మాత్రం ఇంకా ప్రచారాలకు ఇక్కడే నిమగ్నమై ఉన్నాడు. ఒకసారి ఆ విషయాన్ని చూస్తే హక్కులు పాత్ర రాజకీయాల జాతర, కేంద్ర బడ్జెట్లో అన్యాయంపై నోరెత్తని రాష్ట్ర సర్కారు, నిధుల్లో వ్యత్యాసంపై ఢిల్లీలో కర్ణాటక సీఎం నిరసన, బడ్జెట్లో అన్యాయంపై గళమెత్తుతున్న దక్షిణాది రాష్ట్రాలు, ఢిల్లీ వెళ్లి చేరికలకే పరిమితమైన తెలంగాణ సీఎం, పార్లమెంట్ ఎన్నికలపై పార్టీ పెద్దలతో చర్చలు, వారం రోజులైన బడ్జెట్పై మాట్లాడి సీఎం రేవంత్ రెడ్డి. మరి ఇలాంటి మీటింగ్లు ఎందుకంటే అటెండ్ అవుతాడు? ఏదైనా రాష్ట్రాన్ని అమ్మే ప్లాన్లు ఏదైనా ఉంటే ఒక రోజుకి 3 సార్లు ఢిల్లీకి ఫ్లైట్లు వేసుకొని ఉరుకుతూ ఉంటాడు, సోనియా గాంధీ ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ కేంద్ర బడ్జెట్ని తేవడానికి అయితే పాటుపడాడు. ఢిల్లీకే పరిమితమైన ఒక ఆర్టికల్ అయితే రాసిండు, ఢిల్లీకే నిజంగానే పరిమిత అయిండు కాబట్టినే ఈరోజు కేంద్రంలో బడ్జెట్ల కోసం దక్షిణ రాష్ట్రాల సీఎంలందరూ కలిసి అక్కడ దీక్ష చేస్తూ ఉంటే, నిరసన తెలుపుతూ ఉంటే, మాకు కూడా సెంట్రల్ నుంచి ఫండ్ రావాలని పాటుపడతా ఉంటే గత 4 రోజుల నుంచి మన సీఎం మాత్రము తెలంగాణ ప్రజల్ని ఇంకా రుద్దుతూనే ఉన్నాడు. కేంద్ర బడ్జెట్లో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. రాష్ట్రాలు కేంద్రానికి చెల్లిస్తున్న పన్నులు కేంద్రం నుంచి వస్తున్న పన్నుల వాటాలో ఎక్కడ పొంతన కుదరడం లేదు. దీనిపై దక్షిణాది రాష్ట్రాలు ఒక్కొక్కటిగా గొంతెత్తుతున్నాయి. తమకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఢిల్లీలో నిరసన తెలిపింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్, కర్ణాటక ప్రభుత్వం పెద్దలంతా ఢిల్లీలో తమ నిరసన గళాన్ని వినిపించారు. ఈ సమావేశంలో మాట్లాడిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్రానికి తాము 100 రూపాయల ట్యాక్సుల రూపంలో చెల్లిస్తే అందులోంచి వాటాకు తమకు 12 నుంచి 13 రూపాయలు మాత్రమే వస్తుందని అన్నారు. ఈ వ్యత్యాసం పోవాలంటే దక్షిణ రాష్ట్రాలన్నీ కలిసి పోరాడాలని, తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్రాల్లో వచ్చిన బడ్జెట్ల పైసల్ని దాంట్లో నుంచి కొంత ట్యాక్సులు కట్టుకుంటే, అంచనా ప్రకారం 100 రూపాయల ట్యాక్సులు కట్టుకుంటే దాంట్లో నుంచి 12 నుంచి 13 రూపాయలైనా మాత్రమే మాకు వస్తుంది, దాంట్లో నుంచి 50% అన్న రావాలి అని మిగతా దక్షిణ సీఎంలందరూ కలిసి పోరాడుతూ ఉంటే మన రేవంత్ రెడ్డి మాత్రము తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పుకోకుండా నిజాం ప్యాలెస్లో చిక్కులు పడుకున్నాడు. ఇక పార్టీ పనులు చేరికల్లో తెలంగాణ సీఎం బిజీ. సీఎంగా అధికారంలోకి రావడానికి నానా హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు అదేవిధంగా ఎంపీ ఎలక్షన్ల కోసం నాటకాలతోటి పూనుకుంటాడు, మళ్ళీ కొత్త హామీలతోటి ముందుకు సాగుతాడు. మన తెలంగాణ కూడా దక్షిణాది రాష్ట్రమే. కేంద్ర బడ్జెట్లో మనకు అన్యాయం జరిగింది. ఆర్థిక ప్రగతి ఉన్న రాష్ట్రంగా మనం చెల్లిస్తున్న పన్నులు మనకు తిరిగి వస్తున్న పన్నుల వాటాకు పొంతన లేకుండా పోతుంది. బడ్జెట్ ప్రకటించిన మరుక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నిరసన తెలపాలి. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఆర్థిక మంత్రి కానీ దానిపై మాట్లాడని పాపాన పోలేదు. కానీ ఏ కర్ణాటకను చూపించిన కర్ణాటక నాయకులు సహాయంతో ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు అదే కర్ణాటక నాయకులు వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేశారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఇవేవి పట్టడం లేదు. పూర్తి రాజకీయ పనుల్లోనే నిమగ్నమైపోయింది. నేను మొన్ననే చెప్పాను, రాజకీయం అంటే రేవంత్ రెడ్డికి అదొక పండగ. అన్నం తినకుండా మరి రాజకీయం చేస్తాడు. సమస్యలను కూడా పట్టించుకోకుండా ప్రతిపక్షం మీద విరుచుకుపడడానికి, ప్రతిపక్షాన్ని తిట్టడానికి,
కర్ణాటక సీఎంలే కానీ అక్కడ మంత్రులే కానీ వాళ్ళందరూ ఆదేశిస్తేనే కదా ఈరోజు ఇక్కడ యనమల రేవంత్ రెడ్డి అను నేను ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాన్ని ఏలిండు. మరి ఏలినప్పటికీ కర్ణాటక వాళ్ళందరూ ఆ బడ్జెట్ సెంట్రల్ బడ్జెట్ కోసం ఆడికిపోయి ధర్నాలు చేస్తూ ఉంటే మన సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలంగాణలో ఎలక్షన్ల బిజీలో పడిపోయాడు. ఎట్లా ఉందంటే వారము రాష్ట్రం మొత్తం మునిగిపోయినా పర్లేదు, ఈసారి ఎంపీ ఎలక్షన్ మళ్ళీ మేమే రావాలి అన్నట్టుగా రేవంత్ రెడ్డికి కృషి, ఆ కృషి ఏందో అంటే రాష్ట్రాన్ని దోచుకునే కృషి అది. మరి దక్షిణ సీఎంలందరూ కలిసి ధర్నాలు చేస్తూ ఉంటే మరి ఈయన వచ్చి చల్లగా ఎలక్షన్ పెట్టుడు కరెక్టా? ప్రజలారా మీరే చెప్పండి. మనకు కూడా సెంట్రల్ నుంచి ఫండ్ రావాలి కదా. ఈడు ఎందుకు పోవట్లేదంటే నరేంద్ర మోడీ దగ్గర పోతే వీని దాన్ని తరుగుతాడు. ఇన్కమ్ ట్యాక్స్ల పరంగా నేను బాత్తా, నిన్ను అమ్మేసుకుంటా, కొనుక్కుంటా అని బెదిరించేసరికి రేవంత్ రెడ్డికి జల్లుమన్నది. అందుకనే ఆడ పోవడం లేదు. ఎందుకంటే పొత్తులు ఉన్నాయి అసలే. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎంపీ ఎలక్షన్లో వస్తే ఆ సోనియా గాంధీని కాదట గెలిపించేది, నరేంద్ర మోడీకి ఇస్తాడు సీట్లు పోయి. అంటే రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో సేల్ చేసేసాడ. ఈ విధంగా రేవంత్ రెడ్డి చూడండి ఇది కథలు. ఈయనకి రాష్ట్ర డెవలప్మెంట్ మీద గింత అవగాహన లేదు, గింత తెలివి లేదు, గింత పాడు కూడా లేదు. కానీ పేరు వాస్తవానికి యనమల రేవంత్ రెడ్డి నేను అనుకుంటా సాపిగా పొడిగించుకుంటూ మాట్లాడతాడు. మరి ప్రజలు ఇకనైనా తెలుసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క బాగోతారు. రాష్ట్రాన్ని డెవలప్ చేసే పనులు పన్నాగా పట్టుకోకుండా ఎలక్షన్ల కోసమే పడిగాపులు కాస్తున్నాడు.